ఓం శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ నా నమస్కారములు. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామామృతంలోని అత్యంత శక్తివంతమైన 76వ శ్లోక రహస్యాన్ని తెలుసుకుందాం. మన దేహమే ఒక దేవాలయమని, ఆ దేహాన్ని రక్షించేది ఆ జగన్మాత అని ఈ శ్లోకం మనకు బోధిస్తుంది. క్షేత్రస్వరూప, క్షేత్రేసి, క్షేత్రజ్ఞ పాలిని, క్షయవృద్ధి వినిర్ముక్త, క్షేత్రపాల సమర్చిత. క్షేత్రస్వరూప 5 అక్షరాల నామం. ఈ నామానికి అర్థం ఏంటంటే శరీరమే రూపంగా కలిగిన తల్లి అని అర్థం. భగవద్గీత ప్రకారం క్షేత్రం అంటే మన శరీరం. ఈ పంచభూతాలతో నిర్మితమైన దేహమే అమ్మవారి స్వరూపం. అంటే మన శరీరంలో ఉండే ప్రతి అణువు ఆ తల్లే అని ఇక్కడ అర్థము. ఈ నామాన్ని స్మరించడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోయి శరీరంలోని ప్రతి అణువు శక్తివంతమవుతుంది. తదుపరి నామం 3 అక్షరాల నామం. క్షేత్రేసి అంటే క్షేత్రములకు అధిదేవత అని, శరీరాలకు లేదా పుణ్యక్షేత్రాలకు ఆ తల్లి అధిదేవత అని ఇక్కడ అర్థం. ఈ దేహాన్ని నడిపించే యజమాని ఆ తల్లే. అలాగే కాశీ, కంచి ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు ఆమె మూలశక్తి. ఈ నామాన్ని జపించడం వల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. మనం చేసే పనులపై మనకు పూర్తి నియంత్రణ వస్తుంది. క్షేత్రజ్ఞ పాలిని 8 అక్షరాల నామం. ఇక్కడ క్షేత్ర అంటే శరీరాన్ని, క్షేత్రజ్ఞుని అంటే ఆత్మను, పాలిని అంటే రక్షించే తల్లి, శరీరాన్ని ఆత్మను రక్షించే తల్లి అని ఈ నామానికి అర్థము. మన శరీరం ఒక క్షేత్రం అయితే అందులో ఉండే ఆత్మ క్షేత్రజ్ఞుడు. ఈ రెండింటిని సమన్వయం చేస్తూ రక్షించే శక్తి ఆ లలితాంబిక. జడమైన శరీరానికి చైతన్యవంతమైన ఆత్మకు మధ్య వారధి ఆ తల్లే. ఈ నామాన్ని స్మరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. శరీరం మరియు మనసు మధ్య సమన్వయం పెరిగి ఏకాగ్రత చేకూరుతుంది. క్షయవృద్ధి వినిర్ముక్త 8 అక్షరాల నామం. ఇక్కడ క్షయ అంటే తరుగుదల, వృద్ధి అంటే పెరుగుదల, వినిర్ముక్త అంటే లేనటువంటి తల్లి. లోకంలో అన్నిటికీ పుట్టుక, పెరుగుదల, మరణం ఇలా అన్నీ ఉంటాయి. కానీ అమ్మవారు వీటన్నిటికీ అతీతురాలు. ఆమె ఎప్పుడూ ఒకేలా ఉండే శాశ్వత సత్యం. ఈ నామాన్ని జపించడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో అస్థిరత పోయి స్థిరమైన అభివృద్ధి కలుగుతుంది. క్షేత్రపాల సమర్చిత 8 అక్షరాల నామం. క్షేత్రపాలకులచే పూజించబడిన తల్లి అంటే ప్రతి పుణ్యక్షేత్రానికి ఒక రక్షకుడు. క్షేత్రపాలకుడు అంటే సాధారణంగా కాలభైరవుడు. అటువంటి క్షేత్రపాలకులే అమ్మవారిని భక్తితో ఆరాధిస్తారని ఇక్కడ అర్థము. ఈ నామాన్ని స్మరించడం వల్ల శత్రు భయం తొలగిపోయి ప్రయాణాల్లో మరియు కొత్త ప్రదేశాల్లో రక్షణ లభిస్తుంది మనకు. అసలు కాలభైరవుడు ఎవరు? శివుని యొక్క అత్యంత ఉగ్రరూపమే ఈ కాలభైరవుడు. భైరవ అనే పదంలో 3 అక్షరాలు ఉన్నాయి. భ అంటే భరణం, సృష్టిని పోషించేవాడు. ర అంటే రవణం, లయం చేసేవాడు. వా అంటే వమనం, సృష్టిని ప్రకాశింపచేసేవాడు. అంటే సృష్టి స్థితి లయకారకుడైన పరమశివుడే కాలభైరవుడు. కాలభైరవుడు అని ఎందుకు అంటారు? కాలానికి అధిపతి కాబట్టి. కాలం అంటే సమయం. సమయాన్ని తన అధీనంలో ఉంచుకొని అందరి ఆయుష్ను, కాలాన్ని శాసించేవాడే శివుడు. కాబట్టి ఆయన కాలభైరవుడు. పాపభక్షకుడు. ఈయనను పాపభక్షకుడు అని ఎందుకంటారు? మనలోని అజ్ఞానాన్ని, పాపాలను కాలం అనే అగ్నిలో దహించి వేస్తాడు. కాబట్టే ఈయనను పాపభక్షకుడు అని అంటారు. అమ్మవారితో సంబంధం. క్షేత్రపాల సమర్చిత. అమ్మవారు సకల లోకాలకు రాణి అంటే రాజరాజేశ్వరి. కాలభైరవుడు ఆ తల్లి ఆజ్ఞను పాటించే రక్షకుడు. ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్ళినప్పుడు అక్కడ అనుమతి ఇచ్చే అధికారి కాలభైరవుడు. ఆయన అనుమతి ఉంటేనే అమ్మవారి దర్శనం పరిపూర్ణమవుతుంది. అందుకే క్షేత్రపాలకుడైన ఆ భైరవుడే అమ్మవారిని నిరంతరం అర్చిస్తూ ఉంటాడు.
మిత్రులారా, కాలానికి అధిపతి భయంకరమైన రూపం కలిగిన ఆ కాలభైరవుడే మన అమ్మవారిని భక్తితో సేవిస్తారంటే ఆ తల్లి శక్తి ఎంతటిదో అర్థం చేసుకోండి. మనం అమ్మవారిని నమ్ముకుంటే కాలానికి అధిపతి అయిన భైరవుడే మనకు రక్షకుడిగా నిలబడతాడు. మనం తెలుసుకోవాల్సిన జీవిత సత్యం. మిత్రులారా, చివరగా ఒక్క మాట. మనం ఎక్కడో ఉన్న క్షేత్రాల కోసం, దైవం కోసం వెతుకుతూ ఉంటాం. కానీ అమ్మవారు మన శరీరంలోనే క్షేత్రస్వరూపిణిగా ఉండి మన ప్రతి శ్వాసను గమనిస్తున్నారు. మన శరీరాన్ని మనం గౌరవించుకుంటూ పవిత్రంగా ఉంచుకుంటే ఆ తల్లే మనకు రక్షక కవచం అవుతుంది. మీకు ఏదైనా అనారోగ్యం ఉన్నా లేదా మనసు ఆందోళనగా ఉన్నా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఈ శ్లోకాన్ని స్మరించండి. మీ దేహం ఒక శక్తివంతమైన క్షేత్రంగా మారడాన్ని మీరు గమనిస్తారు. ఇది కేవలం శ్లోకం మాత్రమే కాదు, ఆ తల్లి మనకు ఇచ్చిన అభయహస్తం. ఈ 76వ శ్లోక వివరణ మీ మనసుకు ఎంతవరకు హత్తుకుందో ఒక్క కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ ఒక్క లైక్ మరియు షేర్ మరిన్ని ఇలాంటి రహస్యాలను మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అమ్మవారి కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. తర్వాతి భాగము అనగా 77వ శ్లోకంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శ్రీమాత్రే నమః.